శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. ఇది మాస్టారి ప్రసంగ గ్రంథము. మాస్టారు చెబుతూ ఉన్నారు, నారద మహర్షి పూర్వజన్మ వృత్తాంతము. నారద మహర్షికి పెద్దలు మొదటి మంత్రాన్ని ఇచ్చారు. అంటే మనకి కనిపిస్తున్నటువంటి వ్యక్తులలో వస్తువుల వంక చూసినప్పుడు ఆ వస్తువు రూపంలో ఉన్న సర్వాంతర్యామి అయిన భగవంతుడిని గుర్తుంచుకొని ఆ దృష్టితో ఆ వస్తువుని చూడటము. ఇది వాళ్ళు ఇచ్చిన మొదటి మంత్రం అండి. ఉదాహరణకు ఇచ్చట ఒక మైక్ ఉన్నది. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, దీని పేరు మైక్. మైక్ అనేది ఒక పేరు మాత్రమే, అది వస్తువు కాదు. అక్కడ ఉన్నది ఏమిటి? ఒక లోహము. లోహం అనేది కూడా ఒక పేరే, అది కూడా వస్తువు కాదు. మరి ఏమున్నది? అచ్చట కొన్ని అణువులున్నాయి. అణువు అనేది కూడా పేరే కానీ వస్తువు కాదు. అచ్చట కొన్ని పరమాణువులు ఉన్నాయి. పరమాణువు అనేది కూడా పేరే కానీ వస్తువు కాదు. పరమాణువులలో పరస్పర పరిపూరకములైన భాగములున్నాయి. పరమాణువులో శక్తి, ఉష్ణము, ప్రజ్ఞ ఉన్నవి. కనుక ఇచ్చట మైక్ యొక్క అస్తిత్వమును మనము మానసికముగా విశ్లేషణ చేసినచో శక్తి, ప్రజ్ఞ, దీని యొక్క సర్వాంతర్యామిత్వము తప్ప ఇంకేమీ లేదు. ఇక ఏ వ్యక్తిని, ఏ వస్తువును విశ్లేషించినా ఇదే ఉన్నది. ఒకే తత్వము శక్తి, ప్రజ్ఞ అనే పరస్పర పరిపూరక భాగాలుగా అంతటా వ్యాపించి ఉన్నది. శక్తి శివుడు, శక్తి శివుడు, శివుడు శక్తి. ఇట్లా దీని సర్వాంతర్యామిత్వము తప్ప ఇంకేమీ లేదు ఎక్కడైనా సరే. కావున ఎక్కడ చూసినా ఈ సర్వాంతర్యామిత్వమును ధ్యానము చేస్తూ అది మరవకుండా దానిలో ఈ వ్యక్తులను, ఈ వస్తువులను చూడటము అనేది మొదటి మంత్రము ఇచ్చారు. దీనినే విష్ణు మంత్రము అన్నారు. విష్ణువు అంటే సర్వవ్యాపి. భగవంతుడు సర్వవ్యాపిగా ధ్యానము చేసే ఒక మంత్రము ఇస్తున్నాము అన్నారు. సర్వవ్యాపి అనేదానికి సంస్కృతములో విష్ణువు అన్నారు. విష్ణు మంత్రము ఈ రకంగా ధ్యానము చెయ్యి అని చెప్పారు. అంటే ఊరకనే విష్ణుర్విష్ణుర్విష్ణు అనటం కాదు, ఈ చెప్పిన భావనతో కలిపి చెయ్యాలి. ఈ భావనతో కలిపి చేసినప్పుడు విష్ణువు అనే పేరు చెప్పకపోయినా పర్వాలేదు. ఈ భావన లేనప్పుడు విష్ణువు అనే పేరు చెప్పినా ఒకటే, రామయ్య అనే పేరు చెప్పినా ఒకటే, ఏ పేరు చెప్పినా, మైక్ అనే పేరు చెప్పినా ఏదైనా ఒకటే. ఇది చెప్పి ఇది ఎన్నాళ్ళైనా మరచిపోకుండా ఉండేటట్లుగా సాధిస్తావో చూడరా అబ్బాయి అన్నారు. అంటే ఎవరి వంక చూస్తున్నా సరే అక్కడున్న భగవానుణ్ణి చూసి, అతని రూపంలో ఉన్న వ్యక్తిని చూసి, వ్యక్తి రూపంలో ఉన్న భగవానుణ్ణి చూసి ఇతనితోనూ ఆయనతోనూ కూడా వ్యవహరించగలగటము చేయమని వారు నారదునకు ఉపదేశించారు. నీ ఎదుటనున్న వారెల్లరి రూపములో ఉన్న భగవంతుడిని చూడాలి. ఆ తరువాత నీ ఎదుట ఉన్న వారిని చూడాలి. అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న భగవంతుడిని చూడాలండి. అంటే వాళ్ళ రూపంలో ఉన్న భగవంతుడిని చూడాలి. ఆ తరువాత ఎదుటి వారిని చూడాలట. నీకు అవతల వాళ్ళలో ఒకరి యందు ఒక భావము, ఇంకొకరి యందు ఇంకొక భావము, వేరొకరి యందు వేరొక భావము, అలా ఖండఖండములైన అభిప్రాయములు, భావములు ఉండుట కాకుండా అవతలి వాళ్లలో ఎవరిని చూసినా సరే
ఏ సర్వాంతర్యామి యొక్క నామములో రూపములో చూస్తున్నామో అలాంటి అఖండ భావన కలిగి ఉండి దానితో చూచి దాని యందు అవతలి వాళ్లను చూచే భావము కావాలి. మేల్కొని ఉన్నంతసేపు 24 గంటలలో ఒక్క క్షణము కూడా మరవకుండా ఈ భావము కలిగే స్థితి రావాలి. ఈ స్థితి రాగానే మాకు చెప్పరా అబ్బాయి అంటూ నీ సాధన పూర్తి చేసుకొని రమ్మన్నారు నారదుణ్ణి పరమగురువులు. పాఠము చెప్పిన తర్వాత ఉపాధ్యాయుడు ఇంటి దగ్గర పూర్తి చేసుకొని రావటానికి విద్యార్థికి పని అప్పచెప్పినట్లుగా ఇలాంటి ఉపదేశము మనకు చెబితే ఈ సాధన చెయ్యటానికి ఎంతకాలము పట్టుతుందని, ఎంతకాలంలో చేయగలమని ప్రశ్న తలెత్తుతుంది. అంటే మనకైతేనండి ఎంతకాలం పడుతుందండి, ఎంతకాలంలో చేయగలం అనే ప్రశ్న మనకు వస్తుంది. ప్రయత్నించుదాము అనిపిస్తుంది. కానీ నారదుని విషయంలో ఏం జరిగింది? ఆ తర్వాత మర్నాటికి పూర్తిగా సిద్ధి పొందటం జరిగింది. సిద్ధి అంటే ఏమిటి? గారడీలు మాయా కాదు, సర్వాంతర్యామి అయిన భగవంతుని గూర్చిన నిరంతర భావనయందు పరిపూర్ణత ప్రాప్తించింది. ఇదే వాళ్ళ ఉపదేశము పూర్తిగా ఆచరణలోనికి అనుభవములోనికి రావటము. మర్నాడు అయ్యేపాటికి నారదునకు అవతలి వాళ్లలో ఎవరిని చూచినా, అక్కడ వస్తువుల్ని చూచినా, దారి వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు బాట రోడ్డు చూచినా, అక్కడున్న స్తంభాన్ని చూచినా, ఏది చూచినా సర్వాంతర్యామి అనే విష్ణువుని చూచే స్థితి వచ్చింది. సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి అన్నాడు ప్రహ్లాదుడు. మీరు కనిపిస్తుంటే మీ యందు మనస్సు ఎలాగ ఉంటుంది? మీరు కనిపిస్తుంటే మీ యందు మనస్సు ఎలాగూ ఉంటుంది అంటున్నారండి మాస్టారు. మీ రూపంలో ఉన్న విష్ణువునందు మనస్సు ఉండి అప్పుడు మీ యందు ఉండాలి. ఇది నిత్య దినచర్యలో 24 గంటలు చేసే ఉపాసన, సాధన, పూజ, అర్చన, యోగక్రమము. రోజుకి ప్రార్థన ఎంతసేపు చెయ్యాలండి? పూజ ఎంతసేపు చెయ్యాలండి? ధ్యానము ఎంతసేపు చేయాలండి అని అడిగే మార్గము కాదు ఇది. అంటే ఎప్పుడో కొంతసేపు ప్రార్థన, కొంతసేపు పూజ అట్లా చేయటం ఆ మార్గం కాదు ఇది అంటున్నారండి. పైన చెప్పిన ఈ సాధన లేకపోయినా తరువాత ఇవి ఎంతసేపు చేసినా ఒకటే. అనగా మన దినచర్యలో ఎవరెవరితో వ్యవహరిస్తుంటామో, మన సహచరులతోనూ, అధికారులతోనూ, పైవాళ్లతోనూ, క్రింది ఉద్యోగులతోనూ, సేవకులతోనూ, భార్యతోనూ, భర్తతోనూ, పిల్లలతోనూ, సోదరులతోనూ, చుట్టుప్రక్కల వాళ్లతోనూ, మనకు ఇల్లు ఇచ్చిన వాళ్లతోనూ కాక మన ఇంట్లో ఉన్న వాళ్లతోనో, వాళ్ళలో కూడా భగవంతుని సర్వాంతర్యామిత్వమును చూస్తున్నామా లేదా? కొందరిలో భగవంతుడు లేడనుకుంటున్నామా? అది గమనించుకోవాలి. భగవంతుడు సర్వాంతర్యామి అని ఒకళ్ళు చెప్తూ ఉండగా అతడెవడో అన్నాడట, భగవంతుడు అందరిలో ఉన్నాడంటే ఒప్పుకుంటాను కానీ మా ఇంటి ప్రక్కన అప్పలస్వామిలో మాత్రము లేడు. ఎవరో ఒకతను అన్నట్టండి. అందరిలో ఉన్నాడు భగవంతుడు ఒప్పుకుంటా, కానీ మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆయన ఉన్నాడే అతనిలో మటుకు లేడు అన్నట్ట. ఎందుకని? అతనికి ఇతనికి పడదు. అంటే భగవంతుని సర్వాంతర్యామిత్వమునకు సంబంధించి చుక్క మన కంట్లో ఉంటుంది, అక్కడ ఎదురుగుండా ఉండదు. ఎదుటివారి కంట్లో చుక్క ఉండకపోయినా ఒక్కొక్కప్పుడు కంట్లో చుక్క ఉన్నట్లు అనిపిస్తుంది అని మాస్టర్ ఒక చక్కని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారండి. మా చిన్నప్పుడు గుంటూరులో ఒక చిన్న సినిమా హాలు ఉండేది. అందులో ఏ సినిమా వచ్చినా సరే, ఎంత మొనగాడైన హీరో అయినా సరే, ఎంత అందమైన హీరోయిన్ అయినా సరే, వారి మొహాన ప్లస్ గుర్తు ఉండేది. ఎందుకని? ఆ తెర చిరిగితే కుట్టారు.
ఎంత మొనగాడి సినిమా వచ్చినా సరే మన ఊళ్ళో సినిమా వేశాక సినిమాలో నటుల మొహాన ప్లస్ గుర్తు ఉండవలసినదే. అదేవిధంగా సర్వాంతర్యామిత్వముల గురించి కూడా మన కంట్లో చుక్క ఉంటే ప్రతివాడి మొహాన చుక్క ఉన్నట్లే ఉంటుంది. అతనిలో దేవుడేమిటి? తెల్లవారి లేస్తే సాయంకాలము లోపల నానా అడ్డమైన పనులు చేస్తాడు, మహాపాతకాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు. అతనిలో దేవుడేమిటండి అని అంటాము. అలా అనకూడదు. అట్టి భావము ఉండకూడదు. అవతలివాడు ఏమి చేస్తాడో మనము కాదు నిర్ణయించేది. అతనిలోనూ మనలోనూ ఉన్న అంతర్యామి గాని తరువాత భగవంతుడు కనపడాడు, ఎదుటివాడు కనిపిస్తాడు. దీనినే విష్ణుమాయ అన్నారు. అంటే అందరిలో ఉన్నది భగవంతుడు కదండి. భగవంతుడు కనపడకుండా ఆ ఎదుటివాడు కనిపించాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? దీన్ని విష్ణుమాయ అన్నారు. విష్ణువంటే సర్వాంతర్యామి. సర్వాంతర్యామిగా ఉండి వెంకయ్య, సుబ్బయ్య ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తుండటం విష్ణువుని చూసినట్లు ఎలా అవుతుంది? మనము ఒకళ్లకు తగినట్లుగా ఒకళ్ళము ప్రవర్తిస్తూ ఉంటాము. భగవంతునికి తగినట్లుగా ప్రవర్తించటము కాకుండా సుబ్బయ్యతో వెంకయ్య, వెంకయ్యతో సుబ్బయ్య, కృష్ణమాచార్యులతో రామశాస్త్రి, రామశాస్త్రితో కృష్ణమాచార్యులు కొట్టుకుంటూ ఉంటాము. అతనికి వీడు నచ్చడు, వీడు అతనికి నచ్చడు. ఈ స్థితి దాటి ఇట్లాంటివి లేకుండా పరిపూర్ణ స్థితిలోనికి ఒక్క రోజులోనే వచ్చేశారు నారదుల వారు. అప్పుడు ఒరే అబ్బాయి, నీకు 2వ మంత్రం చెబుతాము వినమన్నారు వారు. మొదటి మంత్రం విష్ణు మంత్రము అయిపోయింది. ఇక ఆ పెద్దలు 2వ మంత్రం చెప్తూ ఉన్నారండి. ఈ 2వ మంత్రం ఏమిటి, దాని విశేషాలేమిటి, దాని అర్థము పరమార్థము అన్నీ చక్కగా మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి. అవి రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.